హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ అలాగే బెంగళూరు ఈ రెండు సిటీస్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ వారం మనకి 3 ఫార్మా కంపెనీలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగాయి. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే అన్నూరా ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి బెంగళూరు లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకి 13th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూస్ కూడా హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎంఎల్టీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్, న్యూలాండ్ అనే కంపెనీలో. సో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు, అది చూసుకోండి. అలాగే మనకి ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ కంటిన్యూ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. బీఎస్సీ కెమిస్ట్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్కి వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్ట్స్ కామర్స్ క్యాండిడేట్స్కి అయితే తీసుకోవట్లేదు, అది చూసుకోండి. ఎంపీసీ బైపీసీ లేదంటే బీఎస్సీ కెమిస్ట్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకి పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ అయినా సరే వాళ్ళకి 21 నుంచి 25 మధ్యలో, అంటే 21, 22, 23 ఇంకా 24 అలాగే 25 ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఏజ్ లిమిట్స్ గురించి మాట్లాడుకుంటే 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఇంటర్మీడియట్ పాస్ అవుట్ ఉంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మీకు నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా పర్లేదు. ఓకే, ఇంకా మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. అలాగే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్, దాంతోపాటు ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడగడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ది ఆధార్ కాపీస్ అడుగుతున్నారు, జిరాక్స్ కాపీస్. ఈ డాక్యుమెంట్స్ తీసుకుని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు. మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే 2,05,000 సాలరీ అనేది మనకి పే అయితే చేయడం జరుగుతుంది. ఈ సాలరీ వచ్చేసి మనకి పర్ యానం అనమాట. సంవత్సరానికి 2,05,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. మనకి పర్ మంత్ ఎంత వస్తుంది అని చెప్పి చూసుకుంటే అరౌండ్ 17,000 అయితే మనకి చూపిస్తుంది. కానీ మనకి కటింగ్స్ అవన్నీ పోగా 14 నుంచి 15,000 సాలరీ అనేది పర్ మంత్ పే అయితే చేస్తారు మనకి. అలాగే మనకి ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది అని మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ కంటిన్యూ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు జాబ్ చేస్తూ కూడా మీరు డిగ్రీ కంప్లీట్ అయితే చేసే విధంగా కంపెనీ సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. కంపెనీకి సంబంధించిన కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, టైఅప్ అయి ఉన్న యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్లో మీరు డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది, ఇంకా సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మనకి కంపెనీ పే అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట. మనకి సిటీ నుంచి కంపెనీ వరకు బస్ ఫెసిలిటీ ఇస్తారు. ఆ బస్సులో మీరు అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు డైలీ. ఓకే, దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకుంటే 13th ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్, భాగీరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ IDPL X రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వండి 13th ఆగస్ట్ రోజు. మనకి దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నంబర్ వచ్చేసి 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. లేదంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఇమేజ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంపీసీ బైపీసీ అలాగే బీఎస్సీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకుంటామని చెప్పి మెన్షన్ చేశారు. మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడే ఇవ్వడం జరిగాయి. ఓకే, మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్లో అయితే 22,500 సాలరీ అనేది పే చేస్తామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. కాకపోతే అక్కడ ఇచ్చిన దానికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని చెప్పి మనం ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. న్యాప్స్ అని చెప్పి నేషనల్ అప్రెంటిస్షిప్
స్కీమ్ ఉంటుంది ఒకటి. ఆ స్కీమ్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం వల్ల అక్కడ నుంచి కూడా మనకు కొంత అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఇక్కడ అడిషనల్గా అమౌంట్ అనేది చూపిస్తున్నారు. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే, ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్స్ అని చెప్పి కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ సైడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో కూడా మనకి 13th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ని ఇక్కడ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వచ్చేసి మనకి బెంగళూరు లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 13th ఆగస్ట్ రోజు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్ని. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇది ఓఎస్డి అనమాట, అంటే ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయో వీటిలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు కూడా బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 24, 25 అలాగే 26. ఈ లాస్ట్ 3 yearsలో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే వర్కింగ్ లొకేషన్ మనకి వెమగల్ బెంగళూరు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. బెంగళూరుకి అవుట్స్కట్లో ఏరియా అయితే ఉంటుంది, వెమగల్ అనే ఏరియా. ఆ ఏరియాలో మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, వెమగల్ ఇండస్ట్రియల్ ఏరియా, కోలార్ డిస్ట్రిక్ట్, బెంగళూరు, కర్ణాటక అని చెప్పి ఇచ్చారు. మనకి ఏదైతే వర్కింగ్ లొకేషన్ ఉందో అదే లొకేషన్లో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ప్లాంట్లోనే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలోనే కంపెనీని కూడా విజిట్ అయితే చేసినట్టు ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ అయితే మీకు తెలిసిపోతుంది అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజే. మనకి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఐటీఐ లేదా డిప్లొమా, ఇంకా బీఎస్సీ, బీకామ్, బీఏ, ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఇది నోటిఫికేషన్కి సంబంధించిన ఇమేజ్ అనమాట. ఓకే, ఇది ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన బెంగళూరు లొకేషన్లో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. మీరు ఏదైనా సరే డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనురా ఫార్మా అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, అనురా ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకి ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంకా క్యూఏ, క్యూసీ, దాంతోపాటు ఇంజనీరింగ్ అనే ఈ 5 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. మనకి 29th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఏ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారో అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారో అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎంఎస్సీ, బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ నుండి 1 to 3 years మధ్యలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు క్యూసీ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన ఏరియాస్ వచ్చేసి హెచ్పిఎల్సీ, జీసీ, ఇంకా జీఎల్పీ అనే ఏవైతే సెక్షన్స్ ఉంటాయో క్యూసీ డిపార్ట్మెంట్లో ఆ సెక్షన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూఏ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి వర్కింగ్ ఏరియాస్ వచ్చేసి ఇక్కడ వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్, దాంతోపాటు ఏపీక్యూఆర్, ఇంకా క్యూఎంఎస్, ఐపీక్యూఏ ఈ సెక్షన్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, వాలిడేషన్, ఇంకా క్వాలిఫికేషన్, దాంతోపాటు ఏపీక్యూఆర్, ఇంకా క్యూఎంఎస్, ఐపీక్యూఏ అని చెప్పి వీటిలో ఏదో ఒక దాంట్లో కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అనే స్పెషలైజేషన్లో వాళ్ళకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మనకి ప్రాసెస్ ఎలక్ట్రికల్, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ అనే వర్క్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సెక్షన్స్, ఆ సెక్షన్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్. మనకి ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్, ఇంకా ప్యాకింగ్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఫ్రెషర్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, ఇంకా బీఎస్సీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రొడక్షన్ లేదా ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్లో. ఇక్కడ మనకి ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ కాబట్టి సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 ఇంకా 26 అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ప్రొడక్షన్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఐటీఐ ఇంకా డిప్లొమాలో ఏ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేసినా పర్లేదు, మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బీఎస్సీ మాత్రం బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. బీటెక్ వచ్చేసి బీటెక్లో మనకి ఏదైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో బీటెక్ కెమికల్ చేసి ఉంటే మీకు
ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఐటీఐ డిప్లొమాలో మాత్రం ఏ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 29th August రోజు సాటర్డే రోజు మనకి మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి మనకి ప్లాంట్లోనే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్నారం విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది అనమాట. అన్నోరా ఫార్మా అనే కంపెనీ. అన్నారం విలేజ్, గుమ్మడిదల మండల్, తెలంగాణ అని చెప్పి ఇచ్చారు. ఈ లొకేషన్లో మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ అన్నారం తెలంగాణ అని చెప్పి ఇచ్చారు కదా, ఇదే సేమ్ లొకేషన్లో ఇంటర్వ్యూ లొకేషన్లోనే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తీసుకెళ్ళండి, సరిపోతుంది. ఓకే, ఇంకా దీని రిలేటెడ్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9281885089 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. లేదంటే నాకు వీడియో కింద కామెంట్లో అడగండి, అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్.